సో, ఈరోజు నేను కేటలాగ్ ఎక్స్‌ప్లోరర్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయన్నీ చెప్తాను. సో, మనం ఎప్పుడైనా సెర్చ్ చేయాలి అన్నప్పుడు ఈ కేటలాగ్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎళ్లి టేబుల్ నేమ్, కేటలాగ్, స్కీమా, టేబుల్ నేమ్. సో, అవన్నీ ఇవ్వకపోయినా జస్ట్ టేబుల్ నేమ్ ఇచ్చినా ఇక్కడ నీకు సెర్చ్‌లో తెలుస్తుంది. సో, మనం దాన్ని క్లిక్ చేయొచ్చు. సో, ఇక్కడ ఓవర్‌వ్యూలో ఎక్ సో, ఇక్కడ కాలమ్స్, టైప్ సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేయొచ్చు. శాంపుల్ డేటా అంటే ఇక్కడ జస్ట్ ఆహ్, శాంపుల్ డేటా అనేది చూపిస్తుంది. నాకు పర్మిషన్స్ లేదు కాబట్టి చూపియదు. జస్ట్ ఫ్రీ వర్షన్ కాబట్టి. సో, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఏదైతే ఇది మేనేజ్ టేబుల్ కాబట్టి డిఫాల్ట్ స్టోరేజ్ లొకేషన్ చూపిస్తుంది. సో, ఇది ఎక్స్‌టర్నల్ అయితే ఇక్కడ టైప్ ఎక్స్‌టర్నల్ అనే ఉంటుంది. సో, దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ హిస్టరీలోకెళ్ళకుండా డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేయొచ్చు. పర్మిషన్స్ చూపిస్తుంది. సో, ఒకవేళ మీకు సెలెక్ట్ యాక్సెస్ లేకపోతే సో, పర్మిషన్స్ రైజ్ చేసుకోవడం అలాగా. ఏమేమి యాక్సెస్ ఉన్నాయి మీకు అని. హిస్టరీ చూపిస్తుంది. అండ్ లీనేజ్ ఇక్కడ లీనేజ్ పెట్టినప్పుడు మనం లీనేజ్ గ్రాఫ్ అని చూసినప్పుడు ఈ టేబుల్‌కి ఏమేమి అప్‌స్ట్రీమ్స్ ఉన్నాయి, అప్‌స్ట్రీమ్ నోట్‌బుక్స్ ఏమైనా యూజ్ చేస్తున్నామా? ఏదైనా టేబుల్స్ ఇప్పుడు ఒకవేళ ఇది వ్యూ అయితే అండర్‌లయింగ్ టేబుల్స్ అన్నీ ఏంటి? అవన్నీ చూపిస్తుంది అలాగా. అండ్ ఇన్‌సైట్స్ లాస్ట్ 30 డేస్ ఎవరైతే దీన్ని యూజ్ చేశారో, ఏ బుక్‌లో యూజ్ చేసామో, ఎవరైతే రన్ చేశారో ఆ ఇన్‌సైట్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Thank you.